బుక్ మై షో వాళ్ళు మరియు తెలుగు సినిమా పరిశ్రమ వాళ్ళు చేస్తున్న అతిపెద్ద స్కామ్ సాక్ష్యాలతో సహా ఈ వీడియోలో చెప్తాను. పూర్తిగా వీడియో చూడండి. స్కామ్ అని ఎందుకు అంటున్నానంటే, మనం ఏదైనా హోటల్కి వెళ్ళినామనుకో, ఏదైనా టిఫిన్ చేసినామనుకో, ఆ టిఫిన్ కి మాత్రమే మనం పైసలు కట్టేది. అంతే అని ఆ హోటల్లోకి గిరాకీ అయితే లేదని ఒక టిఫిన్ చేసి 2 టిఫిన్ల పైసలు అయితే కట్టాం కదా. ఒకవేళ 2 టిఫిన్ల పైసలు అడిగితే ఆ హోటల్తో లొల్లి పెడతాం కదా. ఇది కూడా గసంటి పంచాయతీ కాబట్టి స్కామ్ అని అంటున్నా. ఏందంటే, ఈ రోజు శ్రీ విష్ణు గారు నటించిన మృత్యుంజయ్ సినిమా రిలీజ్ అయింది. అయితే నేను మా ఇంటి దగ్గర ఉన్న థియేటర్ దగ్గరికి వెళ్ళిన. మీకు ఆ టికెట్ కూడా పెడతాను, చూడండి ఒకసారి. ఇక్కడ స్కామ్ ఏంటంటే, నేను థియేటర్ దగ్గరికి 50 రూపాయల టికెట్లు కూడా ఉంటాయి కదా అని వెళ్తే ఆ టికెట్లు కంప్యూటర్లో ఇస్తారన్నట్టు. ఆ పర్సన్ ఏమన్నాడు, ఆల్రెడీ అన్ని బుక్ అయిపోయినాయి, బుక్ అయిపోతే 100 రూపాయల టికెట్లు ఉన్నాయి, 50 రూపాయలు లేవు అని చెప్తే అట్లానా, మాకు జనాలే లేరు కదా అంటే, నాకు తెలియదు, ఒక కంపెనీ మొత్తం బుక్ చేసుకోరు అన్నారు. అక్కడ జనాలు ఉన్నారో లేదో అనడానికి ఇది సాక్ష్యం. ఒకసారి ఫోటోస్ చూడండి. అయితే ఇంకా 20 నిమిషాలు ఉంది, జనాలు వస్తారేమో, ఒకసారి బుక్ మై షోలో అన్ని బుక్ అయిపోయినాయి అన్నాడు కదా, బుక్ మై షో ఓపెన్ చేసి చూద్దామని చూసిన. అది కూడా క్లిప్ పెడతాను, ఒకసారి చూడండి. సోల్డ్ అవుట్ అంటే ఏంది, టికెట్లు అన్నీ అమ్ముడు అయిపోయినట్టే కదా. ఇక థియేటర్ లోపలికి పోగానే ఫస్ట్ తీసిన ఫోటో పెడతా చూడండి. డౌట్ రావచ్చు, అంటే సినిమా స్టార్ట్ అయిన తర్వాత జనాలు వచ్చలేమో అని. సినిమా మధ్యలో కూడా ఒక ఫోటో తీసిన చూడండి. ఇంటర్వెల్ లో కూడా ఫోటోలు తీసిన చూడండి. ఇప్పుడు మీరు చెప్పండి, ఇది స్కామా కాదా? ఎందుకంటే సినిమా చూడడానికి పోయేటోడు టికెట్ ఎంత రేటు పెట్టుకున్నానో ప్రేక్షకుడు ఇష్టం ఉంటుంది. అయితే జీవోల ద్వారా ఇట్లా టికెట్ల రేటు పెంచుకోవచ్చు అంటే కోర్టు తిడుతుందని కావచ్చు, లేదా చిన్న సినిమాలకు ఎవరు వస్తలేదని కావచ్చు. ఇట్లా 50 రూపాయల టికెట్లు అన్నీ అయిపోయినాయని 100 రూపాయలకు అమ్మే హక్కు వాళ్ళకు ఓవరిచ్చారు. ఏదైనా హోటల్లో మనం తిన్నప్పుడు కస్టమర్స్ వస్తలేదని 50 రూపాయల దోషాన్ని 100 రూపాయలు అంటే మనం లొల్లి పెట్టాలన్నా వద్దా? ఇది కూడా తప్పే కదా. ఆ థియేటర్ పేరు చెప్పను కానీ, ఇలాంటి మోసాలు సినిమా వాళ్ళు చేస్తే రాను రాను వచ్చే ప్రేక్షకులు కూడా సినిమాకి రావడం బంద్ అయిపోతారు. అది సినిమా వాళ్ళు కావచ్చు, బుక్ మై షో వాళ్ళు కావచ్చు, ఇకనైనా మీ తప్పును తెలుసుకొని మీ తప్పును సరిదిద్దుకోండి. థ్యాంక్ యూ ఆల్.